మిర్చి ధరలు దారుణంగా పతనం కావడంతో తెలంగాణ ఖమ్మం మార్కెట్లో, వరంగల్ మార్కెట్లో మరో నినాదం తెర మీదకు వచ్చింది. ఇటు గుంటూరు మార్కెట్లో, వరంగల్ మార్కెట్లో, ఖమ్మం మార్కెట్లో సాధారణ రకాలన్నీ 9,000 నుంచి 11,000, 12,000 మ్యాక్సిమం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఖమ్మం మార్కెట్లో తేజ వెరైటీని జెండా పాట 14,000 పడారు. ఆ ఒక్కడికే 14,000 ఆ రైతుకే. ఇంకా మిగతా అన్ని 12,000, 12,500 కొనుగోలు చేశారు. ఇక సాధారణ వెరైటీస్ అయితే 9,000, 9,500. తాలు అయితే 5,000, 4,500. కోత కూలీ ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. గత సీజన్లో ఒక ఖమ్మం జిల్లాలోనే 1,65,000 ఎకరాల్లో మిర్చి సాగైతే ఈ సీజన్ నడుస్తున్న సీజన్లో 90,000 ఎకరాలకు పడిపోయింది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వచ్చే సంవత్సరం 50,000 ఎకరాల్లో కూడా ఎవరు మిర్చి వేయరు. ఒకవైపు కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి 500, 600 ఒక కూలీకి రోజు చెల్లించాల్సి వస్తూ ఉంటే మిర్చి ధరలు ఈ విధంగా పతనం అవుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి, కానీ ఇంతవరకు ఒక్కడు కూడా స్పందించలేదు. కేంద్రంలో ఉన్న ఏపీ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎవడో సలహా ఇని 11,500 కొనుగోలు చేయాలని వెళ్ళి కేంద్రాన్ని అడిగాడు. అంటే వాడిని మరి ఇంక దేంతో కొట్టాలి మీరే అర్థం చేసుకోండి. ఇక తెలంగాణలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పసుపు బోర్డు సాధించుకున్నారు 10 సంవత్సరాలు కష్టపడి. దాంతో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు అయితే ఉండవు. కానీ బోర్డు అనేది ఒకటి ఏర్పాటైతే అక్కడ పరిశోధన జరిగిద్ది, మార్కెటింగ్ మీద రీసెర్చ్ జరిగిద్ది, పంటలో నూతన వంగడాలు వివిధ దేశాల నుంచి తీసుకొచ్చే కార్యక్రమం జరిగిద్ది, ఎక్స్పోర్ట్స్ ఏ దేశాలకు వెళ్తూ ఉన్నాయి, విస్తీర్ణము, దాని మీద అంతా ఆ పంటకు సంబంధించి అంతా స్టడీ జరిగిద్ది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మిర్చి అయితే ప్రస్తుతానికి స్పైసెస్ బోర్డులో ఉంది. స్పైసెస్ బోర్డు ఈ వ్యవహారాలన్నీ చూడదు. పంట పండిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ తప్ప పంట పండించే ముందు ఎదుర్కొనే సమస్యలు స్పైసెస్ బోర్డుకి సంబంధం ఉండదు. అందువల్ల మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతులు డిమాండ్ ప్రారంభించారు. ఇక ఆంధ్రాలో కూడా మిర్చి రైతులు మిర్చి బోర్డుకి డిమాండ్ చేయండి, ప్రతి రాజకీయ నాయకుడిని నిలదీయండి. మిర్చి బోర్డు ఏర్పాటు అయితే అనేక రకాల సదుపాయాలు మిర్చి రైతుకి అందుతాయి. ఆ పంటకు సంబంధించిన అన్ని రీసెర్చ్, మార్కెటింగ్ సంబంధించి కానీ, ప్రాసెసింగ్ సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ, ఏ వారంలో ఎలాంటి మందులు కొట్టాలనే దాని మీద అంత పరిశోధన అంతా జరిగిద్ది. కాబట్టి మిర్చి బోర్డు అనేది ఇటు గుంటూరులో పెట్టడానికి కూడా అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు మార్కెటే దాదాపుగా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్. ఇక వరంగల్, ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. అది బోర్డు ఎక్కడ పెడతారనే విషయం పక్కన పెడితే 2 తెలుగు రాష్ట్రాల్లో మిర్చి బోర్డు పెట్టడానికి మంచి స్కోప్ ఉంది. ఇక మద్దతు ధర కల్పించాలి, మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి. మద్దతు ధర కల్పించమంటే మద్దతు ధర ఏదో ఒక మద్దతు ధర ప్రకటించి లిస్టులో పెట్టడం కాదు. చాలా పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది, కానీ ఆ కొనుగోలు చేసే నాదులే ఉన్నాడు. దానికి ఒక వ్యవస్థే లేదు. అందుకే ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులకు రైతులు పండించే పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటే మాత్రం కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు. ఏదైతే ఆహార భద్రత చట్టం తీసుకొచ్చారో, 100 రోజులు ఉపాధి కల్పించే విధంగా ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారో, సమాచార హక్కుకి చట్టం తీసుకొచ్చారో, ఆ విధంగా మద్దతు ధరకు కూడా చట్టం తీసుకురావాలంటే మాత్రం కేంద్రం ఒక అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఇక రైతులకి ఒక 6,000 ఖాతాలు వేసి కేంద్ర ప్రభుత్వం, వాటికి మరో 6,000, 7,000 జమ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో వేసి వ్యవసాయాన్ని పండగ చేసేసామంటున్నారు. మీరైతే పండగ చేశారని మీరు ఫీల్ అవుతున్నారు. రైతులంతా కాడి పడేసి గడిచిన 30 సంవత్సరాల్లోనే 12 కోట్ల మంది రైతులు వ్యవసాయాన్ని వీడిపోయారు. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడానికి ఎవడు ముందుకు రావడం లేదు. చదువు లేని వాడు కూడా ఏదో ఒక పని నేర్చుకుని ఆ పనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే కష్టపడి పని చేసేవాడికి ఏ చిన్న వర్క్ నేర్చుకున్నా కూడా ఈ రోజుల్లో 800 నుంచి 1,200 వరకు సంపాదించుకునే సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల వ్యవసాయం చేయడానికి ఎవడు ముందుకు రావట్లేదు. సొంతగా 20 ఎకరాల భూములు ఉన్న రైతులు కూడా 5,000కి 10,000కైనా కౌలుకిచ్చి ఏదో పని చేసుకుంటున్నారు. కానీ వ్యవసాయం చేస్తే ప్రతి సంవత్సరం 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అప్పులై ఆ వడ్డీలు విపరీతంగా పెరిగిపోయి తర్వాత 4 ఎకరాలు, 5 ఎకరాలు తెగనమ్మితే కానీ అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మిర్చి బోర్డు కోసం ప్రతి రైతు ఆందోళన చేయండి. మిర్చి బోర్డు యొక్క ప్రయోజనాలు తెలిసిన వారు తెలియని రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందరికీ తెలియని ఏం లేదు. పసుపు బోర్డు తెలంగాణలో వచ్చింది, మిర్చి బోర్డు
అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వచ్చినా సంతోషమే. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు, మిర్చి ఎగుమతుల మీద మరిన్ని వివరాలు అందిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం.